ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
రెండవదిగా, శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధులనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుతాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను
నేను తాళంచగా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రాజువు నీవేగా, సియోను రాజువు నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. జీసస్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. கடந்து வந்து பாதுகளை திரும்பி பார்க்கிறேன். கண்ணீரோடு கர்த்தாவே நன்றி செல்கிறேன், நான் நன்றி செல்கிறேன். அப்பா உமக்கு நன்றி. పాడదామా తమిళ పాట. నడిచి వచ్చిన మార్గాలన్నింటినీ తిరిగి చూచినప్పుడు సంవత్సరం దాటేస్తుంది. ఈ రోజున 17కి వచ్చేసాం. ఇంకా అంటే కొంచెం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఈ ఇయర్ దాటేస్తాం. అంత ఓవర్ స్పీడ్ అది నాయన. అదేలే కిందకు డౌన్ చేసి చాలు. ஹalleluya. கடந்து வந்த பாதுகளை திரும்பி பார்க்கிறேன். கண்ணீரோடு கர்த்தாவே நன்றி சொல்கிறேன், நான் நன்றி சொல்கிறேன். அப்பா உமக்கு நன்றி, ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி, ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி, ராஜா உமக்கு நன்றி. அநாதையாய் அழைந்தே நான் திரிந்தேன் ஐயா, அநாதையாய் அழைந்தே நான் திரிந்தேன் ஐயா. அழாதே என்று சொல்லி அழைத்தீரையா, அழாதே என்று சொல்லி அழைத்தீரையா. அப்பா உமக்கு நன்றி, ராஜா உமக்கு நன்றி. நன்றி அப்பா உமக்கு நன்றி, ராஜா உமக்கு நன்றி. எதிரே வந்து சூழ்ச்சிகளை முடியெடுத்தீரே, எதிரே வந்து சூழ்ச்சிகளை முடியெடுத்தீரே. எந்த நிலையிலும் உம்மை துதிக்க
வைத்தீரே. எந்த நிலையிலும் உம்மை துதிக்க வைத்தீரே. ஓ அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. நன்றி அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. பாடுகளை சுமந்து செல்ல பெலன் தந்தீரே. பாடுகளை சுமந்து செல்ல பெலன் தந்தீரே. பரிசுத்தமாய் வாழ்வு வாழ துணை செய்தீரே. பரிசுத்தமாய் வாழ்வு வாழ துணை செய்தீரே. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. நான் நன்றி சொல்கிறேன். கடந்து வந்த பாதுகளை திரும்பி பார்க்கிறேன். கண்ணீரோடு கர்த்தாவே நன்றி சொல்கிறேன். நான் நன்றி சொல்கிறேன். அப்பா உமக்கு நன்றி. ஓ லார்ட் ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. ஒரு நாளும் குறைவில்லாமல் உணவு தந்தி. ஒரு நாளும் குறைவில்லாமல் உணவு தந்தி. உரை விடையும் உடையும் தந்து காத்து வந்து. உரை விடையும் உடையும் தந்து காத்து வந்தே. அப்பா உமக்கு நன்றி. நன்றி நன்றி. ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. தள்ளப்பட்ட கல்லாக கிடந்தேன் ஐயா. தள்ளப்பட்ட கல்லாக கிடந்தேன் ஐயா. எடுத்து என்னை பயன்படுத்தி மகிழ்கின்றேன் ஐயா. எடுத்து என்னை பயன்படுத்தி மகிழ்கின்றேன் ஐயா. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. என் அப்பா உமக்கு நன்றி. ராஜா உமக்கு நன்றி. நன்றி. హల్లెలూయా. కృతజ్ఞతే దేవా. మరి கடந்து வந்து பாதுகளை உண்மையிலேயே திரும்பி பார்த்தால் కన్నీరు వரும். కண்டிப்பாக ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా కృతజ్ఞత. దేవుడు ఎన్నో అపాయాల నుండి ఇబ్బందుల నుండి అనాథయ్యి అలైందేన్ అని తిరిందేన్. అనాదిగా తిరిగినానే నేను. అళదే అంటే చొల్లి అణైతీరే అళైతీరే. నువ్వు ఏడవద్దని చెప్పి కౌగిలించుకున్నావేని. ఎన్ని కష్టాలు వచ్చినా పాడుగలై సుమందుకు శ్రమలు అనుభవించుటకు ఒక్క దినం కూడా
పస్తు పెట్టకుండా అన్నం పెట్టావే, కూడు గుడ్డిచ్చి పోషించవే. అంటే తళ్ళపట్టు కళ్ళలాగా త్రోసేయబడ్డ రాయిలాగా ఉంటుంది నన్నెత్తి మీరు ఉపయోగించారే. రియల్లీ ఫాదర్ చాలా చక్కపాడు. ఈ తలంచుకుంటే ప్రభుని కృతజ్ఞతగా స్తుతించకుండా ఉండలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామ మాత్రం మహిమపడును గాక. ఈ సాయంత్ర సమయం ఒక మాటని అంటే బైబిల్ స్టడీలో ప్రార్థన అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. లాస్ట్ టైం ప్రార్థన యొక్క సంక్షిప్తతను గురించి, ఓవరాల్ బైబిల్ అంతటి మీద ప్రేయర్ ఏ అంశాల మీద ఎలా అనేది చూసాము. కానీ నేను ఒక మాట అన్నాను, ప్రార్థన ఎలాగూ చేయకూడదు అనేది ప్రారంభిద్దామని చెప్పాను. కానీ ఈరోజు నా మనసులో ఉన్న ఉదయకాలం ధ్యానం చేశాం. కానీ ఇది కొన్ని తరగతుల్లో, అంటే బైబిల్ స్టడీలో కాదు, సండే కూడా అట్లా ఈ మాటని మనం తిరిగి రిపీటెడ్గా ఒక అంశాన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాకు అనిపించింది అన్నమాట. సో అది నా మనసులో సమాధానంగా ఉండబట్టి ఉదయమే మేము మార్నింగ్ మెడిటేషన్లో దీన్ని తలంచుకుని సాయంత్రం కూడా ఈ మాటని తలపోసుకుందామని చెప్పాను. పూర్తిగా చేసుకోలేకపోయాం, ఉదయాన్నే టైం లేదు కాబట్టి. సాయంత్రం కూడా ఈ మాటని తలపోసుకుందాం, బాగుంటుంది అని. కీర్తన 4వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుతామా? వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా, మా జీవిత స్థితి నువ్వు ఎరిగిన దేవుడు. మీరు మమ్మలను నీతో కలిసి ఆనందించుటకు సమకూర్చుకున్న దేవుడు. ప్రభువా, లోకములో నెమ్మది, సమాధానము, సంతోషం లేదు. అయితే మీరు మాకు అనుగ్రహించే దేవుడు. మీ ముఖ కాంతిలో నుండి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించే మహనీయుడు, జీవము గల దేవుడు. ప్రభువా, నీ మేఘము, నీ అనుగ్రహము మీరు మాకు మెండుగా ఇచ్చి మీ గణనామాన్ని మాత్రం మీరు హెచ్చించుకోండి అయ్యా. ఆశీర్వదించండి. సమస్తము మా మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని యేసయ్య అధికారము గల శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆలోచిద్దాం. ఈ లోకమే సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించలేని లోకం. ఒక మాటలో చెప్పాల్సి వస్తే, మా చిన్నప్పుడు టీచర్స్ అనేవాళ్ళు, సోషల్ స్టడీస్లో సౌర కుటుంబం అనే ఒక పాఠం ఉండేటప్పుడు, 9th తెలియదు నాకు సరిగ్గా ఏ క్లాస్లో సౌర కుటుంబం అనేది ఉందా. ఆ లెసన్ చెప్పేటప్పుడు సోషల్ స్టడీస్ మాస్టర్ చెప్పేవాడు, కొంతకాలానికి భూమి యొక్క ఉనికి చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు దొరుకుతున్న ఆక్సిజన్ దొరకకపోవచ్చు. అదే కాకుండా ఓజోన్ పొర, ఇది నేను చెప్పేది లాంగ్వేజ్ కరెక్టే కదా, ఓజోన్ పొర పల్చబడిపోతుంది. అప్పుడు ఏమన్నారు,
అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా స్కిన్ మీద పడడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. అప్పుడే చెప్పేవాళ్ళు దగ్గర ఎన్నో సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ కాలం యొక్క వైపరీత్యాన్ని క్యాలిక్యులేషన్ చేసి అప్పుడే చెప్పేవాళ్ళు అన్నమాట. అంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి. ఎందుకు అనంటే జనాభా పెరిగిపోవటం వలన, పొల్యూషన్ ఎక్కువైపోవటం వలన చాలా విపరీతమైనటువంటి ఇవి ఎదురవుతాయి అని. వాస్తవానికి ఆ దినాల్లో మనం గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలకు ముందే చెన్నై, కన్యాకుమారి టు కాశ్మీర్ ఈ NH5 రోడ్డు సింగిల్ హైవే. అప్పుడు NH5 కాదు, సింగిల్ రోడ్డు. చెన్నై నుంచి కూడా మనం నెల్లూరుకి వెళ్ళటానికి తడ నుంచి కనీసం అప్పుడు 3 గంటల సేపు అన్న పట్టేది ఒకే రోడ్డు ఉండేటప్పుడు. తర్వాత ఉదయం సాయంత్రం బయలుదేరితే తెల్లారికి ఎన్ని యాక్సిడెంట్లు జరిగేటివి. ఒకే రోడ్డు కదా, ఆ యాక్సిడెంట్లో కూడా భయంకరంగా ఉండేటివి. అప్పుడున్న ట్రాఫిక్ అది. ఇప్పుడు డబల్ రోడ్ వేసినా కూడా భయంకరమైనటువంటి ట్రాఫిక్. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుందా ఎక్కుతుందా? భయంకరంగా అయింది. డబల్ రోడ్ అయినా కూడా NH5 పోయి NH16 అయింది. ఇప్పుడు NH16 అయినా కూడా అంటే దాని అర్థం పొల్యూషన్ పెరిగిపోతూనే ఉంది. సో టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆరోగ్య పరిస్థితులు ఎంత విపరీతంగా కృషించుకుపోతున్నాయో, వాతావరణంలో పొల్యూషన్ ఎంత భయంకరమైపోయిందో, దాని క్రమేణీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా వాతావరణంలో ఏమైపోతూ వస్తున్నాయి చెప్పండి? తగ్గిపోయినాయి. మీరు ఆలోచించండి, ఆ దినాల్లో ఒకవేళ చెరువుకు స్నానం చేయడానికి ఆ IMCC చెరువు దగ్గరికి అవతల పక్కకి ఇక్కడి నుంచి అటు వెళ్తే దివ్యంగా స్నానం చేయొచ్చు అప్పట్లో. ఇప్పుడు ఆ చెరువు ముఖం చూసేదానికి కూడా అవ్వట్ల. అంత భయంకరమైన ఆ కంపెనీ మురిక కాలవంతా దాని మీద కొట్టి విపరీతంగా. ఇంకా మత్తెరిమిడి చెరువు అవతల ఆ దినాల్లో చూస్తే అటే జోరుకొని ఆ నీళ్లు తాగేవాళ్ళం. అలాగ మునగడానికి పోయినా ఆ నీళ్ళతో స్నానం చేసి ఆ నీళ్ళే తాగేది. కొంకపాలు అట్లా అంటే కొంకపాలు లాగుండే నీళ్ళు అంటారు, అంత స్వీట్గా ఉండేటివి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో స్నానం చేయడానికి కూడా భయం వేస్తుంది అనమాట. ఆ లెవెల్కి పొల్యూషన్. కరిపేట కాలంలో చేపలు ఎంత చక్కగా పట్టుకునేవాళ్ళు. ఎంత పొల్యూషన్ వచ్చేసింది. కిరసనాయలు తొట్టినట్టు ఉందన్నమాట కరిపేట కాలం చూస్తే. ఆ దినాల్లో అంత ఘోరంగా పొల్యూషన్ ఉంది. దీన్ని బట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయింది. ఆక్సిజన్ స్థాయి కూడా ఏమైంది చెప్పండి? తగ్గిపోయింది. వాస్తవానికి పొలాల్లో మనకు అటువంటివి దొరకనందువలన. దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం. జనాభా పెరుగుదల ఒకటి, ఆ తర్వాత పొల్యూషన్ పెరగడం, ఆక్సిజన్ తగ్గిపోవటం ప్రకృతిలో కనబడే వైపరీత్యం. ఇది ప్రకృతిలో కనబడే వైపరీత్యం. ఫిజికల్గా శరీరరీతిగా చూస్తే ప్రజలు క్షేమంగా లేరు అనేది బాగా అర్థమవుతుంది. ప్రజలు వాళ్ళు అనుకున్నంత అంటే మిడిల్ క్లాస్ క్షేమంగా లేరు. మనకు అన్నీ అందుబాటులో లేవు. అన్నీ అందుబాటులో ధనికులకు ఉండొచ్చు, లక్షాధికారులు అనుభవించవచ్చు. కానీ మనం ప్రతిదీ కూడా ప్రకృతి మీద ఆధారపడేటువంటి వాళ్ళకి అన్నీ తక్కువే. ఒక పక్కన ఆక్సిజన్ తక్కువ, ఒక పక్కన అవసరతలకి అనుకరించే ఐటమ్స్ తక్కువ. ప్రతిదీ కూడా నీళ్లు కూడా ఒక కాలంలో బావిలో నీళ్లు చేతుకొని చక్కగా తాగేసేవాళ్ళు. కొళాయి తిప్పితే నీళ్లు తాగేసేవాళ్ళం. ఇప్పుడు కొనుక్కొని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ప్రతి వాడకి పట్టింది. విలేజ్లో కూడా ఫిల్టర్ వాటర్ తప్ప ఇంకేది తాగట్లేదు. ఆ లెవెల్కి గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. నేను అంటున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్పారంటే లోకంలో సమాధానమే కాదు కదా, ఆరోగ్యం కూడా కొదువైపోయింది భయంకరంగా.
ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలించని స్థాయికి వెళ్ళిపోయింది. అంటాను, లోకములో నెమ్మది సమాధానం కొదువైపోయింది, లోకం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు దీన్ని గుర్తించి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ప్రభువులు వారు రాజులు పాలించారు. మొట్టమొదట ఇస్రాయేలీలను పాలించిన రాజు ఎవరు చెప్పండి? సౌలు కదా. సౌలు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత 39 మంది రాజులు ఇటు యూదుల్ని అటు ఇజ్రాయేలీల్ని 2 తెగల వారిని పాలించారు. పాలించి ఆఖరుగా చివరిగా యెరూషలేమును పాలించినటువంటి ఆ రాజా ఎవరు? యేసు ప్రభు కాలంలో అంటే హేరోదు రాజు. ఎవరు? హేరోదు రాజు. హేరోదు రాజు కాలంలో చాలా క్రూరుడు, బాగా కఠినాత్ముడు. ఎంత క్రూరుడు అంటే చెప్పలేమన్నమాట. అంత భయంకరమైన పరిస్థితులు. అంటే ఎంత క్రూరుడు అంటే చెప్పలేము అని అనటానికంటే ఒక మాట వాడచ్చు. 3 సంవత్సరాలు ఉన్న ప్రతి బిడ్డని చంపేసే లెవెల్కి నిర్ణయం తీసుకున్నాడంటే అది అతని యొక్క నేచర్, అది స్వభావం. కాబట్టి ఆ టైంలో లోకంలో నెమ్మదే లేదు. అలాంటప్పుడు యేసుక్రీస్తులు వారు ఏమెత్తుకొని బయలుదేరారంటే కన్యమరియ గర్భంలోకి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, లూకా 2:10లో మనం చదువుదాం. ఈ మాటను చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి కీర్తనకారుడు ఎప్పుడో ప్రవచించిన మాటని యేసుక్రీస్తు ప్రభులు వారు భుజం మీద మోసుకొని లోకానికి వచ్చారండి. యేసయ్య భుజం మీద మోసుకొని లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు తెచ్చినటువంటి గిఫ్ట్ మన హృదయం సంతోషంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. ఆ గిఫ్ట్ని మన జీవితాలకి అందించే కోణంలో, తరుణంలో నిజంగా ఆ టైంలో 3 విషయాల్ని మనం అనుకొని కొంచెం ముందుకెళ్దాం. ఆ సమయంలో మానవ హృదయం ఎలా ఉంది, దేవుని చిత్తం అయితే ఏంటి, దేవుని హృదయం ఏంటి? మానవ హృదయం ఎలా ఉందంటే సామెతలు 14:10లో మానవ హృదయం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏ విధంగా ఉంది? ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ఈ మాట చూడండి. ఎవని దుఃఖము వాని హృదయమునకే అంటే వాళ్ళ హృదయంలో ఎంతో దుఃఖం ఉండొచ్చు, కన్నీరు, బాధ అంటాడు. ఆ తర్వాత ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కాలేడు. మనం ప్రభువునందు ఆనందిస్తుంటే దేవుని వాక్యమే చెప్తుంది కదా, క్రీస్తును గూర్చిన వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి, నశించు వారికి అది కదా. కాబట్టి లోకస్తుడు, అన్యుడు మనం ఆనందిస్తుంటే, పరవశిస్తుంటే, పాడుతుంటే అన్యుడు పాలివాడు కాలేడు. అన్యుడు పాలివాడు కాలేడు. బాగా మీరు ఆలోచించండి. రాత్రి కూడా మత్తేరుమెట్లో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. అందరూ ఆరాధిస్తున్నారు. నేను వెనకాల నిలబడుకున్నాను. అందరూ ఆరాధన చేసేటప్పుడు నేను వెనకాల నిలబడుకొని నేను అందరినీ, నా డ్యూటీ అది, నా పని అది. అందరూ ఎలా ఆరాధన చేస్తున్నారు చూస్తూ నేను కూడా చాలా సంతోషంగా ఆరాధనలో ఉన్నాను. అందులో
ఒక సిస్టర్ కూర్చునేస్తున్నారు కింద, నా ముందే మొత్తం ముందే కూర్చునేస్తున్నారు కింద. కూర్చుని అందరు నిలబడి ఆనందంగా ఆరాధన చేస్తుంటే పాపం శోకంగా కింద కూర్చునేస్తుంది. నాకు చూసిన వెంటనే గుర్తుపెట్టాను, అంటే ఈ మధ్యలో మన చర్చికి వస్తున్నారు, మన విశ్వాసులు కాదు కానీ వాళ్ళది ఏ ఊరో, అక్కడైతే మత్తెరిమిట్లో ఉన్నారు, మన సహవాసానికి వచ్చేవాళ్ళు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు తరచు వచ్చి, మొన్న ఈ మధ్యలో ఆ సిస్టర్ నాతో ఏం చెప్పారంటే, పాస్టర్ గారండి నేను ఎల్ఈఎఫ్ అండి అంటే, నేను పెంతుకోస్తు కాదని చెప్పిందనమాట. నేను పెంతుకోస్తుని కాదు, నేను ఎల్ఈఎఫ్ని, లెమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు, నేను కాదు అని అన్నది. సరే అమ్మాను. ఆ తర్వాత ఇంకొక మాట, 2-3 మాటలు నాతో చెప్పినప్పుడు, అది చెప్పిన తర్వాత 2-3 మాటలు, నేను ఇంట్లో ఉండలేకపోతున్నానండి, రాత్రుల్లో దయ్యాలు బాగా కళ్ళలోకి వచ్చేస్తున్నాయి, కళల్లోకి ఆ దయ్యాలు తొక్కుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అని నిదానంగా గమనించాను. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. రాత్రి ఆమె నిర్జీవంగా కూర్చొని ఉంది. అంటే ట్రెడిషన్గా చెప్తుంది నేను ఎల్ఈఎఫ్ అని, బట్ లోపల ఆమె పట్టుదల ఏంటంటే, నేను ఒక డినామినేషన్కి సంబంధించిన దాన్ని కాబట్టి నేను ఆనందించలేను. అంతేగా దాని అర్థం, ఆనందించలేను. ఆనందం అనేది పెంతుకోస్తోళ్ళకే అనుకుంటుంది. ఎంత ఘోరమో బాగా ఆలోచించండి. పాపం నిజంగా అది అమాయకత్వం, తెలియలేదు చాలా వరకు. ఒక కాలంలో మేము అలాగ అనుకున్న వాళ్ళమే, మాకు అది తెలియదు. ప్రారంభ దినాల్లో తెలియకపోగా మేము ఆనందము, అన్య భాషలు, ఆరాధన అంటే పెంతుకోస్తోళ్ళ వశము. సో పెంతుకోస్తోళ్ళకి దాంట్లో ఉంటారు, వాళ్ళు అరుస్తారా, కేకలేస్తారు, వెళ్ళి చూద్దాం అని అనుకునే వాళ్ళమే. అది నిజంగా పిచ్చి ఆలోచన తర్వాత అర్థమైంది. తర్వాత దేవుడే పట్టుకున్నాడు అనుకోండి, దేవుని మహాకృప. ఇక్కడ అంటాడు చూడండి, ఇంతమంది ఆనందంగా ఆరాధన చేస్తుంటే తనలో ఏమి రాలేదంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు రాలేదు. ఎప్పటికీ వాళ్ళు స్వతంత్రంగా ఆత్మ నింపుదలతో దేవునితో కలిసి ఆనందించలేరు. ఆత్మలో నింపబడి ప్రభువుతో అటాచ్మెంట్, ఒక మంచి అన్యోన్యత పొందలేరు. ఇక్కడ అదే కదా ఇక్కడ రాస్తాడు, ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు ఏం కాలేడు, పాలివాడు కాలేడు. ఇది ఇలా ఉండగా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, దయచేసి గమనించండి. అదే 14లో 13వ వచనం, కొంచెం ముందుకు రండి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు ఏమైపోద్దంట, వ్యసనమగును. నవ్వుతున్నా కూడా హృదయంలో ఏముండవచ్చును, దుఃఖం. నా బాధ ఎవరికి చెప్పుకుంటాను, నా కష్టం ఎవరికి చెప్తాను, నేను ఎంత కష్టంతో ఉన్నాను, ఎంత బాధతో ఉన్నాను. సో దేవుని బిడ్డలు, అభిషేకించబడిన బిడ్డలు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న బిడ్డలు, రక్షణ పొందుకున్న బిడ్డలు, వారు కష్టాలు రాకుండా పోవు, శ్రమలు రాకుండా పోవు, శోధనలు రాకుండా పోవు, ఇబ్బందులు రాకుండా పోవు. ఇంత పెద్ద ప్రకృతిని సృష్టించిన జీవము గల దేవుడు తుఫాన్ రానియకుండా చేశాడా? చెట్లు పడిపోకుంటున్నాయా? చూడండి ఎన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు గురైపోద్ది. ఒక్క సైక్లోన్కి ఒక్కసారి తుఫాను కొట్టిన వెంటనే ఇళ్ళు పడిపోతాయి, చెట్లు పడిపోతాయి, అన్నీ కూలిపోయి రకరకాలుగా ఎంత చేంజ్ కనపడుతుంది. తుఫాన్ రాకుండా ఉంటుందా? వస్తుంది. దేవా నువ్వే కదా సృష్టించింది, ఈ సృష్టి మీద ఎంత చూడండి అందవికారమైపోయింది సృష్టి అంతా, చెట్లు చామలన్నీ పాడైపోయినాయి. మీరు ఇంత చక్కగా సృష్టిని కలిగజేసి దీన్ని అతలాకుతలమైపోయి పాడు చేసేసిన పరిస్థితి అయిపోయింది తుఫాను వలన అంటే, అది అలా జరగవలసిందే, వస్తుంది. దాని వలన కూడా కొన్ని ఉపకారాలు ఉన్నాయట, సైంటిస్టులు చెప్తారు. తుఫాను వలన కూడా కొన్ని ఉపకారాలు ఉన్నాయట. దాని వలన ఇరిగిపోయిన పెకలించబడిన చెట్లన్నీ కొట్టుకొని సముద్రంలోకి వెళ్తే అవన్నీ కుప్పకూలితే లోపల అవి కుళ్ళి పెట్రోల్గా తయారయ్యేది. ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్పేసి మాటలు వింటే మనకు ఆశ్చర్యం వేసి వస్తుంది. ఈ
చాములు జంతు కళేబరాలని కొట్టుకుపోయే ఎముకలని చీకి ఆ తర్వాత దాని మీద లేయర్ ఫామ్ అయ్యి దాని కింద పెట్రోల్ ఇంధనం తయారవుతుంది. ఈ చాలా వాటి వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కొంత నష్టం ఎంతో కూడా ఉంది, లేకపోలేదు. కాబట్టి మనం ఆలోచిస్తాము ప్రియులరా, మన దేహం మీదకి ఎన్నో రావచ్చు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వచ్చినా కూడా మన జీవితంలో దేవుడు పెట్టిన రక్షణ, దేవుడు ఇచ్చిన అభిషేకం కష్టాల్లో కూడా నష్టాల్లో కూడా నీ సంతోషము కొట్టుకొని, నీ ఆనందము కొట్టుకొని పోదు. మానవ హృదయం ఇది, మనుష్య హృదయం ఆటుపోట్లు గురైపోతుంది. లోపల దాని పాడు మామూలుది కాదు. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటో చదువుదాం. 1 దెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం. 1 దెస్సలోనిక దేవుని ప్రణాళిక ఏంటో చూడనైన. 1 దెస్సలోనిక 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో. 15వ వచనం చదువునైనా, పైన చదువు. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి, అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అన్నింటిలో నువ్వు సంతోషంగా ఉండడమే క్రీస్తునందు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఒకటి ఉంది. మన అలజడిలో కూడా దేవుని చిత్తం ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉండడమే. నువ్వు నెమ్మదిగా ఉండటానికే సృష్టించాడు. నేను ఆయన పోలికగా మారడానికే సృష్టించాడు. అది మనం ఒక్కరి మీద అంటే కానే కాదు. ఒక్క మాట ద్వితీయోపదేశకాండం 12:7 ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం అట్లకి వెనక్కి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం, ఈ సంతోషం ఆయన చిత్తం, ఈ సంతోషం ఎలా మనం అనుభవించాలనుంది. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ములను ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలెను. బాగా ఆలోచించాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మనం ఎలా ఉండడం దేవుని చిత్తం, సంతోషం దేవుని చిత్తం. రెండవది, ఏ విధమైన సంతోషాన్ని ఎదురు చూస్తున్నారు? మీరును మీ కుటుంబం. కుటుంబము అనేది దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కుటుంబము దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. స్వాస్థ్యము పెకలించబడడం దేవుని చిత్తం కాదు. స్వాస్థ్యం ఎటుబడితే అటు కొట్టుకుపోవటం దేవుని చిత్తం కాదు. స్వాస్థ్యం మీదకి శత్రువు కన్నుబడి ఎట్టబడితే అట గుంజుకొని వెళ్ళటం అది దేవుని చిత్తం కాదు. మీరు ఆలోచించండి. చాలా మనం తపన పడాలి ఈ విషయంలో. ఎందుకంటే చూడండి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 దారుల్లో ఉన్నారనుకోండి. నలుగురు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణ లక్షణం. ఒకడు తాగుతున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు, ఒకడు కుటుంబంలో ఏమాత్రం మాటిందో, అలా తల్లిదండ్రులు నెమ్మదిగా ఉండలేరు. అది ఇల్లేనా సాయంత్రము మనం కూర్చొని ఒకరి మొక్కలు ఒకరు నెమ్మదిగా చూసుకోలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎంత బాధేస్తుంది. దేవుని ప్రణాళికలో దేవుని చిత్తమైన నెరవేర్చబడే కుటుంబం అది. కాబట్టి దేవుడిచ్చిన స్వాస్థ్యం అది.
ఈ స్వాస్థ్యం ఎలా ఉండాలనేది ప్రభు ప్రణాళిక. మీరును మీ కుటుంబం నెమ్మదిగా సంతోషించండి. నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండడం నా చిత్తము. శత్రువుని ఎదిరించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సంతోషంగా ఉండడం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం అలాగుంది. అసలు దేవుని మనస్సు ఏంటో తెలుసా? కీర్తన 16:11లో దేవుని మనస్సు కూడా అదే. మీరు బాగా ఆలోచిద్దాం. దేవుని మనస్సు కూడా అదే. ఇది ఎంతో తెలుసుకున్న చాలామంది బిడ్డలకు అర్థం కావట్లేదు. మనం వాక్యపు వెలుగు అనే వాహనంలోకి ఎక్కేసినప్పుడు మాత్రమే దీన్ని గుర్తుపట్టగలం. అభిషేకమే దీన్ని మన కన్నులు తెరిపించగలదు. మనం అలా నిలబడగలం. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అందులో లీనమైపోగలం. ఆ టైంకి వచ్చేటప్పటికి ఏనుగంత మనిషి అయినా కూడా వాక్యపు వెలుగులో అస్సలు అలాగే నివ్వురుమని అంటే అలాగే నిర్జీవంగా నిజమే కదా అని ప్రభు యొక్క సత్యానికి ఏమైపోతారంటే బద్దులైపోతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 11వ వచనం ఒకసారి చదువుదామా? 11వ వచనం ఏమ్మా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని ఆమేన్, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఆయన సన్నిధిని ఏముంది? అది ఒక నిధి, అది ఖజానా. ఈ మధ్యలో వాట్సాప్లో కూడా క్రిస్మస్ ఆరంభమైంది కదా, ఒక పిక్చర్ పెట్టారనమాట. ఆ పిక్చరు ఏముందంటే ఈ క్రిస్మస్ తాత ఒక పెద్ద రథంలో వెహికల్లో కూర్చొని ఆ రథాన్ని నడుపుతున్నాడు. వెనకలు ఏమున్నాయంటే అన్ని గిఫ్ట్లే. ఒక్కొక్క గిఫ్ట్ మీద ఏమేమి ఉందంటే పీస్ అని ఒక దాని మీద రాస్తాడు, ప్రాస్పరిటీ అని ఒక దాని మీద రాస్తాడు, ఇంకో దాని మీద గ్రేస్ అని ఒక దాని మీద రాస్తాడు. రకరకాలుగా అంటే సమాధానము, అభివృద్ధి, సంతోషము, ఆ తర్వాత ఫెయిత్ విశ్వాసము, హోలీనెస్ పరిశుద్ధత, ఇవన్నీ గిఫ్ట్లు అన్నమాట. క్రిస్మస్ సందర్భంగా అవన్నీ గొప్పగా రథంలో వేసుకొని క్రిస్మస్ తాత వాహనాన్ని తోలుతున్నాడు అనమాట. ఏంటిది అని అంటే వెనకలన్నీ గిఫ్ట్స్. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా నా పిల్లలకి ఏమి లేదో దాన్ని ఇవ్వాలని. వాళ్ళకి సమాధానం లేదా? నువ్వు ఈ గిఫ్ట్ తీసుకో. వారికి కృప లేదా? ఈ గిఫ్ట్ తీసుకో. వారికి అభివృద్ధి లేదా? నువ్వు గిఫ్ట్ తీసుకో. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఆయన దగ్గర గొప్ప నిధి ఉంది. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంటున్నాడు? నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎస్, దేవునికి స్తోత్రం. గొప్ప నిధి కలిగిన వాడు. దేవా, నీ హృదయం అంతా ఏ విధంగా ఉంది అంటే సంతోషముతో నిండి ఉంది. నీ పిల్లలకి నువ్వు పంచివ్వాలనుకుంటున్నది ఏంటి? అసలు నీ చిత్తం ఏంటంటే నా పిల్లలు కుటుంబంగా సంతోషాన్ని అనుభవించాలి. ఇది నా పిల్లలు కుటుంబంగా సంతోషాన్ని అనుభవించాలి. అది కూడా ఈ మాటని మనం చదవగలం. చూడండి 15:16, ఇర్మియా 15:16. ఆ మాట ఒక్కసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. నీ మాటలు నాకు, ఇక్కడ చాలా అంటే క్లుప్తత, ఒక క్లుప్తత వచ్చింది ఇక్కడ. చూడండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా. అమ్మా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన పేరు పెట్టబడింది మనకు. ఆయన ఆశీర్వాదం అంటే ఆయన అభిషేకం మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ మాటని ఒక్కసారి మనం తలపోసుకుందాం. ప్రభువా,
నేను ఎప్పుడో నీటిలో బాప్తీసం పొందానో అది జ్ఞాపకానికి వచ్చిందో రాలేదో కానీ ఎప్పుడు పొందుకున్నామో కూడా గుర్తుండకపోవచ్చు మనం. అయితే నిత్యము ఈ రీతిగా కూడుకున్నప్పుడల్లా ఆత్మలో బాప్తిష్మం పొందుతూ రావాలి. ఆత్మలో బాప్తిష్మం అనేది తిరిగి రిఫ్రెష్మెంట్, తిరిగి మరలా మనము ఏం చేయబడాలంటే ఒక పునరుద్ధరణ ఆత్మలో కలగాలి. నిజమే, దేవా నీవిచ్చిన రక్షణ నాకు వట్టిగా పోలేదు, నువ్విచ్చిన అభిషేకం వట్టిగా పోలేదు. ప్రభువా నీ మాటలు వింటుంటే నా లోకడుపులో నుంచి సంతోషం వస్తుంది నాయన. నీ మాటలు వింటుంటే నాకు లోకడుపులో నుంచి వస్తుంది. దీన్ని బట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకసారి మీతో చెప్పనా, ఎంతోమంది సంతోషిస్తుంటారు, కొంతమంది ఆ మాటలు పెడచెవిని పెట్టేస్తుంటారు, తోసేస్తుంటారు, పట్టించుకోరు ఆ మాటలు. దేవుని వాక్యం ప్రేమపూర్వకంగా దొల్లుకొని వస్తుంటే చాలామంది ఎకిలిగా ఉంటారు. ఆ టైంలో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండడం వలన దేవుని ఆత్మ కూడా ఎంతో కృంగుతుంది, దుఃఖపడతారు. ఆయన అయ్యో నా పిల్లలు నా సంతోషంలో పాలివారు కాలేకపోతున్నారు, నా పిల్లలు నేనిచ్చిన రక్షణని దుర్భరం చేసేస్తున్నారు, నేనిచ్చిన అభిషేకాన్ని వారు దాంట్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. వీరు అనుభవించలేకపోతే వీరు సంతోషంగా ఉండలేకపోతే శత్రువు చేత పట్టబడిపోతారు. అయ్యో శత్రువు ధ్వంసం చేస్తాడే, శత్రువు వారిని ఈడ్చి అంటే దాన్ని చెరపడతాడని చెప్పొచ్చు. ఈ మాట శత్రువు చెరపడతాడే, చెరపట్టినప్పుడు తప్పించుకోలేరే, చెరపట్టినప్పుడు వారికి గ్రిప్పు దొరకదే. దేవుని గ్రిప్పు అభిషేకమే కదా, దైవిక గ్రిప్పు దేవుని మాట అడుగడుగున అది బైబిల్ స్టడీలో కావచ్చు, సండే సర్వీస్లో కావచ్చు, వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు కావచ్చు, ఎప్పుడు చదివినా ఒక్క విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. పర్సనల్గా మనం భక్తిగా ఉన్నాం అని అనటానికి ఒక కారణం ఏంటంటే ఆ భక్తి యొక్క ఆ నిండుతనం ఏమి చెయ్యాలి అంటే సమాజంలో కనపడాలి, సంఘంలో కనపడాలి, కుటుంబంలో కనపడాలి. సో ఆ ఫిల్నెస్, ఆ నింపుదల ఎప్పుడైతే కుటుంబంలో కనపడుతుందో అక్కడ పీస్ ఆఫ్ మైండ్. అదేవిధంగా సమాజంలో కనపడితే అక్కడ కూడా సువార్త చెప్పకనే మన నడవడిక వలన అనేకులలోనికి ఈ సంతోషం ప్రాకుతుంది, వెళ్తుంది, వాళ్ళలో కూడా సువార్త తాకిడి జరుగుతుంది. చూడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, వీళ్ళెంత నెమ్మదిగా ఉన్నారో, యేసు ప్రభు వీరి జీవితంలో ఉండబట్టే కదా, యేసు ప్రభుకి వీళ్ళ హృదయాన్ని ఇవ్వబట్టే కదా, వీరి మీదకి అభిషేకం ఉండబట్టే కదా వారు ప్రత్యేకంగా కనపడుతున్నారు అన్న సాక్ష్యం సమాజంలో మిగిలిపోద్ది. సంఘంలోకి వచ్చేటప్పటికి ఇక నీకు నూరిపోయాల్సిన పనే ఉండదు, బలవంతం చేయాల్సిన పనే ఉండదు, ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పనే ఉండదు. కారణం ఏంటి తెలుసా? ఆల్రెడీ నువ్వు ఫిలప్ అయిపోయావు. పరిశుద్ధాత్ముడు ఆయన మరి అంతటా అన్ని చోట్ల నిండి ఉన్న దేవుడు గనుక ఆనందిస్తుంటాడు. చూడండి, ఆరాధన జరిగేటప్పుడు అల్లాడడం వేరు, ఆనందించడం వేరు. మనం ఆది కాండంలో చూస్తే ఆత్మ అల్లాడింది, ఎందుకంటే నిరాకారంగా ఉంది కాబట్టి. ఆత్మ అల్లాడింది ఎందుకంటే సంపూర్ణత లేదు కాబట్టి. ఆత్మ అల్లాడింది ఎందుకు? సంతోషం లేదు కాబట్టి. ఎప్పుడైతే ప్రభువులు వారు మన జీవితంలోకి వచ్చాడో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లాడడు, మన మధ్యలో ఆనందిస్తాడు. ఆయన సంతోషంగా రెపరెపలాడుతుంటే ఆరాధన చేస్తున్న నేను పొంగిపోతాను, ఆరాధన చేస్తున్న నువ్వు పొంగిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియని రీతిగా సంతోషభరితుడై మన మధ్యలో సంతోషమైపోతాడు. బాగా ఆలోచించు, మనం ఆత్మను దుఃఖపెట్టకూడదు. కాబట్టి మన జీవితంలో మన కొరకు అనుగ్రహించిన, మన కొరకు దిగి వచ్చిన,
మన కొరకు కుమ్మరించిన, మన కొరకు కాసుకోనున్న సంతోషాన్ని ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తాం. దేవా, ఇన్ని పడుబాట్లు పడి నా కోసం సిలువెక్కి, నా కోసం రక్తాన్ని కార్చి, ఈ భూమి మీద 33.5 సంవత్సరం బ్రతికి ఎంత చరిత్ర సృష్టించి నువ్వు విడిచి మా చేతికి నువ్వు అప్పగించి తండ్రి కుడి పార్శ్వంలో విజ్ఞాపన చేస్తున్న దేవుడు, నువ్వు ఒకరోజు రాబోతున్నావు. నువ్వు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చంచకరువు యొక్క ముద్ర మా మీద పడకపోతే మేము అంగీకరించబడతామా? ఈ మాట సంఘానికి తెలియాలని ఈ రోజున నేను ఒక ప్రత్యేకమైన ఈ అంశం, బిడ్డలు సంతోషాన్ని మోసుకొని తిరుగుదురు కాక. నేను ఒక మాట అంటాను, దయచేసి గమనించండి. రోజున సంతోషభరితులు కావడానికి కొన్ని దేహం ఎక్సర్సైజ్ చేయడం వలన దేహం ఫిట్నెస్, అదేవిధంగా ఆత్మీయ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ ఫిట్నెస్. ఆత్మ సంబంధమైన ఫిట్నెస్ అంటే దృఢత్వం. ఆత్మ సంబంధమైన దృఢత్వం రావడానికి ఆత్మ సంబంధమైన వ్యాయామంలో ఒకటి చదువుదాం. అదే కీర్తన 4లో మొదటి మాట చదువుతారా? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అయినా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇది మనకేమి నేర్పుతుందో తెలుసా? ప్రార్థించే హృదయం కావాలి మనకు. హల్లెలూయా. భూలోకంలో అన్నింటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో ఒకటి ఉంది విశ్వాసి కంటే, ప్రేయర్ లైఫ్, ప్రార్థించే మనసు. బిడ్డలారా, ఆలోచించండి. నీ ప్రార్థన కట్లు తెంచేస్తుంది. నీ ప్రార్థన గడ్డు సమస్యల్ని పరిష్కరిస్తుంది. నీ ప్రార్థన చూడండి, కాసేపు ఎన్ని కష్టాలున్నా కాసేపు బైబిల్ చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకుంటే మనసులో వచ్చే తెంపే వేరు, ఆ నింపుదలే వేరు. కాసేపు బైబిల్ చదువుకొని 4 మాటలు బైబిల్ చదివి కాసేపు మోకరించి దేవా తండ్రి అనంగానే తెలియని విడుదల, తెలియని ఫ్రెష్నెస్, తెలియని పీస్, సమాధానం మన దేహానికి తెలియకుండా లోపలికి అయిపోద్ది. ఎంత గొప్ప భాగ్యం చూడు. అందుకని అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మెట్టేందంట ప్రార్థన హృదయం. రెండవది గమనించండి, 5వ కీర్తన 11వ వచనం చదువుదామా? నిన్ను ఆశ్రయించు వారందరూ ఏం చేయాలంట? సంతోషిస్తారు. ఒకటి ప్రేయర్, రెండవది ఆయన్ని ఆశ్రయించడం అంటే నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి బిడ్డలారు. ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఆశ్రయించడం అనేది చూడండి, ఇప్పుడు ఇది ప్రకృతి రీతిగానే ఉంటుంది, బట్ కొంచెం దూరం వెళ్ళొచ్చు మనం. మన పరిధి ఒక మినిస్టర్ గారు వచ్చారు ఇక్కడికి, లేకపోతే హెడ్ క్వార్టర్లో మినిస్టర్ ఉన్నారు. మినిస్టర్ ఉన్నాడు అని అంటే 1,00,000 మంది ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. సో ఒకటి గుంపులుగా జనాలు కూడా ఉంటారు. ఎవరు అంటే ఎందుకు అని అంటే ఎవరి అక్కర వాళ్ళది, ఎవరి అవసరత వాళ్ళది. ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్, ఇతని వ్యక్తిగత సమస్యలు వాళ్ళు ఏం చేయాలంటే ఇన్ని సమస్యల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకడున్నాడు. ఎవరైన ఏం పేరు? మినిస్టర్. ఇప్పుడు అనండి, అక్కడ ఒకరి మొక్కలు ఒకరు చూసుకోరు, కానీ అందరు ఎవరి ముఖం చూడడానికి సిద్ధంగా ఉంటారు? మినిస్టర్ ముఖం చూడడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళటానికి అపాయింట్మెంట్ కావాలి వాళ్ళకి? మినిస్టర్ దగ్గరికి వెళ్ళటానికి అపాయింట్మెంట్. నేను ఒక మాట అంటాను, మనకు దేవుని సన్నిధి మినిస్టర్లకు మినిస్టర్, ఆయన మినిస్టర్లకు మినిస్టర్, రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభు. దేవా, నేను నీ ఆశ్రయాన్ని కోరుతున్నాను. మెయిన్ థింగ్ మనం అనుకుందాం, జీవితంలో నీకు ఎన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా మనము దేవుని సన్నిధిని ఆదివారం మనం ఇచ్చే గడి ఉందే, నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను. నీ సన్నిధిని ఎప్పుడు చులకన చేయను, తక్కువ చేయను. నీ సన్నిధి కంటే నాకు మించింది భూలోకంలో ఏమీ లేదు. నీ సన్నిధే నాకు ప్రభువా. అది బైబిల్ స్టడీ కావచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన కావచ్చు. ప్రభువా, నీ ఆలయం యొక్క ప్రాంగణం ఈ మనుషుల ముఖాలు కాదు నాకు కావాల్సింది, బట్ నిన్ను చూడాలి. నేను నీ సన్నిధి కావాలి, నీ శక్తి కావాలి. నువ్వు ఏర్పరచుకున్న ప్రజలతో నాకు ఒక బంధం కావాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలతో నాకు ఒక బలమైన బంధం కావాలి. దుష్టుడు చూడండి, నేను కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటాం మనం. చూడండి, ఇది ఇచ్చినప్పుడు నేను దీన్ని ముభావంగానే చెప్పాలి, ఎందుకంటే దీని వెనక అన ఉంటుంది. కొంతమంది బిడ్డల్ని మనం, నాయనా నీకోసరమే కదరా, నీకోసరమేరా, నీ మేలు కోరేరా, దేవుని సన్నిధికి రారా, ప్రభువుని పట్టుకో, నీకు ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పు, నేను వస్తాను నీతో కూడా అంటే, చూడండి అట్లా నా ముఖం చూసిన వెంటనే కోపం వచ్చేసింది, టెన్షన్ అయిపోయాడు. అలాగా అంటే తెలియడంలే. ఇదంతటిని గమనించండి, మనుషుల ప్రాబ్లం కాదు, దుష్టుడు ఏళ్తున్నాడు. దురాత్మ కట్లై సమీపానికి రానీరు, మాట్లాడినీడు. సంబంధం కుదిరితే, ఐక్యత కుదిరితే, సమాధానం బంధం ఏర్పడితే ఇంకా అక్కడ ఎవడికి చోట్లేదు, దుష్టుడికి చోట్లేదు. దుష్టుడికి చోట్లేదు, వాడి తోకాడించేదానికి పని ఉండదు. అందుకని చాలా వరకు దూరం చేయటానికి మనసులో వికటాన్ని కలిగిస్తాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం సమాధానమను బంధం చేత సంఘము ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువనేరు. నువ్వు సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ప్రేయర్ లైఫ్ నంబర్ 1 మొదటి మెట్టు. నంబర్ 2, దేవుని ఆశ్రయించాలి, సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని సముఖాన్ని ఆశ్రయించాలి. నాకు ప్రియమైన 3వ విషయం చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. త్వరగా చూడండి నాయన, కొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దామా. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేది లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి తన కన్నులకు ఏమి కలుగజేసింది అంటున్నాడైనా, గుడ్డితనము కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి కొంతమందిని మనం గమనించవచ్చు. చీకట్లో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాం అని అంటే, అంతవరకు మనం ఒక ఉపదేశ క్రమములో నడుస్తాం. అక్కడి నుంచి మనసులో కొంచెం చేంజ్ వచ్చిందంటే వెంటనే మాటలు మారిపోతాయి, జవాబే మారిపోతుంది. అయ్యో, అస్సలు తట్టుకోలేమన్నమాట దాన్ని బేర్ చేయడం. ఎందుకంటే అప్పటి వరకు సాఫ్ట్ నేచర్, అప్పటి వరకు ఎంతో స్మూత్గా ఉంటాయి మాటలు, మృదువుగా, చాలా సాత్వికంగా ఉండేటువంటి మనిషి మనసు కఠోరమైన మాటలు వినపడేటప్పటికీ చాలా కష్టం వేస్తుంది. లిజన్, దేవుడు దైవ ప్రేమ మనలో లేకపోతే, దైవికమైన ప్రేమ మనలో గూడు కట్టుకోకపోతే దేవుడు అనుగ్రహించే సంతోషములో పాలివారం కాలేం. ఇది 3వ మెట్టు. దైవిక ప్రేమ కేవలం మనిషిని చూసి నవ్వడమే కాదు, దైవ ప్రేమ చెప్తాను బాగినండి. ఇది మనకు తెలియాలి, ఎందుకంటే లోతైన అనుభూతి కాబట్టి. దైవ ప్రేమ చెప్తాను చూడండి. మీకు మాట చెప్పనా,
ఈ రోజున ఆ, ఒక మీటింగ్ జరుగుతుంది. ఏం మీటింగ్ అంటే అందరూ వీళ్ళు ఉంటారు కదా, ఏమంటారు, జెండర్స్, అమ్మా, ఆడ మగ కాకుండా, ఆడ మగ కాకుండా అందులో ఒక ఆమె రక్షించబడింది, అంజలి అని. కాకినాడ దగ్గర ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తే చాలామంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళు నాకు మతిపోయింది ఈ రోజున. నిజంగా ఏంటంటే ఒక వాక్యం గుర్తొచ్చింది నాకు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని అస్సలు మతిపోయి. నేను అనుకున్నాను, చూస్తుంటే వాళ్ళు ప్రేయర్స్ చేస్తున్నారు చూడండి, ఏడుపు వచ్చింది నాకు, ఏడుపు వచ్చింది. పాత దినాల్లో ఆలయంలోకి వాళ్ళు అడుగు పెట్టకూడదు, అంత భయంకరమైన ధర్మశాస్త్రం. అసలు నపుంసకుడు అడుగు ఆలయంలో పెట్టకూడదు, అంత కఠినమైనటువంటి దినాలు. యేసుక్రీస్తు ప్రభువులు వారు కనికరించినాడు. షండుడా, నేను ఎండిన చెట్టునని నీవు అనుకొనవద్దు అని చెప్పి వాగ్దానం ఇవ్వబట్టి నాట వాగ్దానం నేడు ప్రజల్లో అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళందరూ కలిసి ఏకంగా ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కొక్కరి నోట వచ్చే ప్రార్థన మాట చాలా గొప్ప సంగతులు అనిపించింది. బిడ్డలు గమనించండి, ఆయనను వదిలిపెట్టారా? వాళ్ళు అంటున్నారు, వాళ్ళ పొరపాట్లు చెప్తున్నారు. అదిగో మా మధ్యలో, టీమ్స్ మధ్యలో మేము ఇలా బతికేవాళ్ళమే, మా బ్రతుకు ఇలా ఉండేది, మమ్మల్ని ప్రభు రక్షించాడు, అయితే మా వెనకలు ఇంకా రక్షణ లేక రాలా. మీరు దయచేసి మిమ్మల్ని నేను వెండి బంగారం అడగలా, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఆమె చెప్తుంది, మేము వెండి బంగారం మిమ్మల్ని అడగలేదు, మా ప్రజలందరూ యేసుక్రీస్తు కృప వలన రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి అంటుంది. అసలు చూడండి, తప్పును కప్పెట్టుకొని అలా చేయలేదు. ప్రియులను గమనించండి, ప్రేమ అంటే ఏంటో తెలుసా? నువ్వు చూసి చూడనట్టుకు వెళ్ళిపోతే నమ్మకంగా వాళ్ళని నరకానికి పంపినట్టే. అది ప్రేమ అంటారా? కానే కాదు. దయచేసి గమనించండి, మనస్సుని నొప్పించైనా దేవుని మాట చేత ఒప్పించాలి. ఇది ప్రేమ. నువ్వు మనస్సును నొప్పించు, అయినా దేవుని మాట చేత వారిని ఏం చేయాలి? ఒప్పించాలి. ఒప్పించేది చికాకు పడవచ్చు, తిరుగుబాటు చేయొచ్చు, ఎదురు తిరగచ్చు, కొంతమంది చెదరొచ్చు, ఎనీహౌ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. కానీ ప్రియులరా, ఆ బిడ్డల్ని గాడ్స్ ప్రజెన్స్, దేవుని ప్రసన్నతలోకి వారి నడిపించే ప్రయత్నం అయితే చెయ్యాలి. బాగా అది మీరు ఇది సీరియస్ మ్యాటర్. మరి కొంచెం బయట పోయి దగ్గర బాబు చూడండి, దేవుని బిడ్డలు బాగా మీరు గమనించాలి. లవ్, ప్రేమ అనేది, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నాను, ప్రభు మాట వింటున్నాను, ప్రభువుతో నడుస్తున్నాను, చాలే, కాదు, నా మాటను దేవుని కొరకు మనమేమి త్యాగం చేయగలుగుతున్నా, దేవుని కొరకు ఏమి త్యాగం చేయగలుగుతున్నా, దేవుని కొరకు చేసే త్యాగం ఏంటి? దేవుని కొరకు ద్వేషింపబడుతున్నామా? దేవుని కొరకు సువార్త పత్రికను అందించగలుగుతున్నామా? దేవుని మాటని చాటగలుగుతున్నామా? ఇదంతా మనం ఆలోచించాలి. లిసన్, మనం ఇది కాదు, నేను తప్పించుకుంటాను, నా మట్టుకు నేను రక్షించబడ్డాను, నేనేదో బతికిపోతున్నాను, చాలు కాదు. వినండి, ప్రభువుని ప్రేమించే హృదయం చాలా శాఖలున్నాయి. కేవలం పళ్ళికరించడమేని ప్రేమ కాదు. ఉపదేశ క్రమం ప్రకారం ఆయన కోసం ఒక రాయిని భూమి మీద నాటడమే, ఆ రాతి మీదకి దేవుని అభిషేకం దిగడమే, దేవుని కొరకు కొంతమంది ప్రజలు అక్కడ కనబడడమే, దైవ సన్నిధి అమరడమే. దిస్ ఈస్ ద లవ్. ఇదే ప్రేమ. ఈ ప్రేమను ఒకసారి చూద్దాం. దాన్ని పేతురు మోసుకెళ్ళాడు, పౌలు మోసుకెళ్ళాడు. అయ్యా వినండి, పౌలు అనేక సార్లు దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు నెట్టివేయబడ్డాడు, కొట్టబడ్డాడు,
అనేక సార్లు బాగా హింసించబడ్డాడు. ఎందుకయ్యా నువ్వు హింసించబడుతున్నావు? పేతురు, ఎందుకు చెరసాలకి వెళ్ళావు? ఏం తప్పు చేయలేదయ్యా. సువార్త ప్రకటించుట ద్వారా, అనేకులకున్న బంధకాలు విడగొట్టుట ద్వారా క్రీస్తు ప్రేమ లోకములోనికి అంబు చొచ్చుకొని వెళ్ళినట్లుగా వెళ్ళి అనేకుల్లోనికి విస్ఫోటనాత్మకమైన దైవ శక్తి లోపలికి వెళ్ళి నూతన కార్యం చేయడమే క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమని కలిగి ఉండటం ద్వారా దేవుని సంతోషాన్ని మనం సంపూర్ణంగా అనుభవించగలం. మూడవ మాట దయచేసి గమనిస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12:16లో కూడా ఒక మాట ఇక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 12:16 చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏమని రాయబడింది? ఇంత కఠినమైన మాట అంటే ఇది. ఏమంటున్నాడు? నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే హెబ్రీ పత్రిక 12:16 నాయన కదమ్మా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. జాగ్రత్త పడదాం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఎట్టు మెజారిటీ ఉంటే అట్టు ఒరిగిపోతాం మనం. మానవ నైజం ఇది. ఎట్ట పక్క మెజారిటీ ఉంటే ఆ పక్కకు ఒరుగుతాం. అట్లా అంటే ఇక్కడ చూడండి, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని, రక్షణని అమ్మేస్తాను, అభిషేకాన్ని అమ్మేస్తాను. ఏశావు, నువ్వు ప్రథముడు కదా. క్రీస్తు ప్రథమ ఫలంలో పాలివాడు కావలసిన సంఘ బిడ్డలు మనం ఏం చేస్తున్నామంటే దేవుని రక్షణ, దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం ఎంతోలా నాడేస్తాం, లెక్క చేయం, పర్వాలేదులే అనుకుంటాం. కానే కాదు. నా మాటను వాక్యపు వెలుగులోనికి రా. యేసయ్య బహుమతిగా తీసుకొచ్చిన సంతోషం నీ గుండె నిండా ఉండాలంటే జనానికి తగినట్టు, లోకంలో మనుషులకు తగినట్టు వేషం మారిస్తే మనలో సంపూర్ణ సంతోషం ఉంటుందా? ఉండదు, ఉండదు. ఈ సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ స్థానమును విడిచిపెట్టకూడదు. నీకు ఇచ్చిన ఆ స్థానములో లోతుగా నువ్వు నాటబడాలి. తర్వాత మాట కూడా మనం చూద్దామా? అపోస్తుల కార్యములు. ఈ మాట మనం చూసుకోలేదు ఉదయకాల సమయం. చూడండి, అపోస్తుల కార్యములు 11:23లో రాయబడ్డ మాట ఒకసారి చూద్దామా? 11. అమ్మా, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని ఎటువంటి హృదయంతో హత్తుకోవాలంటున్నారు? స్థిర హృదయముతో. స్థిరమైన హృదయం, స్థిరమైన హృదయం. ఇదొక మెట్టు. ఆటుపోట్లు ఉంటాయి బ్రదర్, నాయనా, అమ్మా, సారీ. మనం ఎదగాలి, బలపడాలి. ఇట్ట ఎదుగుతాం, ఇట్ట ఎదగాలి, విస్తరించాలి. ఇట పొడవున ఎదగడం కంటే ఇట విస్తరించాలని అంటే బలం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. కొన్ని శ్రమలు నిన్ను బలపరచడానికే వస్తాయి. కొన్ని శోధనలు మనల్ని లోతుగా నాటడానికే వస్తాయి కొన్ని శోధనలు. వాటి వలన మనం ఏమవుతామంటే లోతుగా నాటబడతాం దేవుని యందు, స్థిర హృదయులం అవుతాం. ఆ స్థిరత్వం నీలో లోతుగా ఉంటుంది. మరొక మెట్టు తొందరగా 1 పేతురు 1వ అధ్యాయంలోకి రా. 1 పేతురు 1వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూసుకొని ముగించేద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదామా? మీరు ఆయనను చూడకపోయినను
ఆయనను ఏం చేస్తున్నారు? ప్రేమించుచూ ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము మరొక స్టెప్ ఏంటంటే, మీరు విశ్వసించు హృదయము కలవారై, విశ్వాస హృదయం, విశ్వసించు హృదయం. బాగా ఆలోచించండి. మ్యాగ్నెట్కి ఆకర్షించే పవర్ ఉంది, అగ్గిపెట్టికి మండించే పవర్ ఉంది. బాగా ఆలోచించు. నీళ్లకు ఆర్పేసే పవర్ ఉంది. దేవుని సన్నిధికి మనలను రగిలించే పవర్ ఉంది. విశ్వాస హృదయానికి మనలను రగిలించే పవర్ ఉంది. ఆఖరుగా నేను ఒక మాట చెప్పనా? 51వ కీర్తన 17వ వచనం ఏమంటుందో చూడండి. ఎటువంటి హృదయం కావాలంట? ఎటువంటి హృదయం కావాలి? 51:17 వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. పాపా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. బాగా రండి. నేను చెప్పాను, మొట్టమొదట నువ్వు సంతోషంగా ఉండాలంటే ప్రార్థన హృదయం కావాలి. మళ్ళీ సంతోషంగా ఉండాలంటే రెండవది దేవుణ్ణి ఆశ్రయించేటువంటి మనసు, అటువంటి హృదయం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే హృదయం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకునే హృదయం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే స్థిరమైన హృదయం. నువ్వు సంతోషంగా ఉండాలంటే విశ్వాస హృదయం. నువ్వు సంతోషంగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయం. నీ హృదయం చూడొకసారి. 7 మెట్లు సంపూర్ణం. మనం రిపీటెడ్గా చూద్దాం. ప్రభువా, ఈ 7 మెట్లలో ఏ 2 లేకపోయినా సంతోషంగా ఉండలేను. అందుకే ఆటుపోట్లకి అప్పుడప్పుడు గురి అవుతూ ఉంటాను. నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, తిరిగి పునర్జీవింపడానికి, తిరిగి వృద్ధి చెందటానికి ప్లీజ్ నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. నాతో ఉండయ్యా. ప్రార్థన చేద్దామా? ప్రభువా, నా హృదయంలో సంతోషం దయచేయి. నేను ప్రకృతి రీతి సంతోషం కాదు, ఈవుని బట్టి సంతోషించడం కాదు, ఏదో నా గండం గట్టెక్కుతుందన్న సంతోషం కాదు. నిన్ను బట్టి నేను సంతోషించాలి. నీ సన్నిధిని బట్టి సంతోషించాలి. నీ సన్నిధిలో నేను ప్రార్థించుట ద్వారా, నీ సన్నిధిలో నేను నిన్ను ఆశ్రయించుట ద్వారా, నీ సన్నిధిలో నిన్ను నేను ప్రేమించుట ద్వారా, నేను జాగ్రత్త పడుట ద్వారా, స్థిరమైన హృదయం నాకుండుట ద్వారా, విశ్వసించే హృదయం నాకుండుట ద్వారా, విరిగి నలిగిన హృదయము నాకుండుట ద్వారా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. నాకు సంతోష హృదయం. దాని కొరకే భూలోకానికి వచ్చావు ప్రభువా, దాని కొరకే ఈ భూలోకానికి వచ్చావు. నువ్వు వచ్చింది నా పట్ల వ్యర్థం కాకూడదు. అందరం మోకరిస్తాం. నా ప్రియమైన తండ్రి, స్తుతిస్తున్నాను. నా నమ్మకమైన దేవా, నా నమ్మకస్తుడా, నీకు స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నువ్వు ఎంత శక్తిగల దేవుడివి, నువ్వు ఎంత సామర్థ్యము గల దేవుడివి, నువ్వెంత సమర్థుడివు తండ్రి. అసమర్థుడునైన నన్ను, అసమర్థురాలనైన నన్ను, సంతోషము లేక కృంగిపోతున్నాను నేను. నా హృదయంలోనికి నువ్వు రాయ్యా. నూతన కార్యం చేయి, శక్తివంతమైన కార్యం చేయి, బలమైన కార్యం చేయి. యేసు మీకు స్తోత్రం అయ్యా. నీవు తీసుకొచ్చిన గిఫ్ట్ నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతావా ప్రభువా? నేను దూరం అయిపోతానా? సంతోషించలేనా? నా జీవితానికి ప్రార్థనలు దూరం అయిపోతానా ప్రభువా? నిన్ను ఆశ్రయించుట్లో నేను దూరం అయిపోతానా? నేను ప్రేమించుట్లో దూరం అయిపోతానా? స్థిర హృదయంలో దూరం అయిపోతానా? నేను విశ్వసించుట్లో నేను దూరం అయిపోతానా? నా హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు నాయన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, స్తుతిస్తున్నాను. ఈ దినమున మేము వింటూ వస్తున్నటువంటి సత్యములో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, బలపరచండి,
అపవాది యొక్క ప్రతి తంత్రము లయపరిచి లోతైన అనుభవాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించమని, వాక్యపు వెలుగులో ప్రభువ లోతుగా నాటబట్టడానికి కృప చూపించు, ఆశీర్వదించు నాయన. ఈ సాయంకాలపు దీవెనలతో నింపు, నడిపించు, పరిశుద్ధపరచమని. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మక నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.